వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. జోగి రమేష్ మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడిని అక్రమంగా మద్యం కేసులో అరెస్టు చేయడం జరిగింది. మద్యం అక్రమంగా జరుగుతుందని ఆయన చూపించిన కేసులో ఆయన్ని అరెస్టు చేయడం చాలా ఘోరంగా ఉందని ఎస్సీ సెల్ స్టేట్ తరపు నుంచి మరియు జెడ్పీటీసీ సంఘం జిల్లా తరపు నుంచి వేల్పుల రమేష్ మాట్లాడుతూ అద్దేపల్లి జనార్దన్ రెడ్డి అమెరికాలో నుండి వీడియోని విడుదల చేసిన తర్వాత అతన్ని విజయవాడ కస్టడీకి తీసుకువచ్చి కస్టడీలో జోగి రమేష్ పేరును చెప్పించి అది కేవలం కుట్రపూర్వకంగానే ఆయన ఇరికించి కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతున్నారని ఆయన పైకి ఇది డైవర్షన్ చేయడం కోసమే అద్దేపల్లి జనార్దన్తో చెప్పించారని, అంతేకాదు ఇవాళ చంద్రబాబు టూర్ వెళ్ళాడు. కాశీబుగ్గలో జరిగిన దారుణం చూసి పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ బాబు హైదరాబాద్ వెళ్ళి పోలీసుల చేత బీసీ నాయకుడిని జోగి రమేష్ని అరెస్టు చేయడం ఎస్సీ సెల్ తరపున బీసీ సంఘాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రమేష్ గారు మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మద్యం కేసులో. ఏదైతే మద్యం ఆయన చూపించారో ఆయన చూపించిన ఆయన అరెస్ట్ చేయడం చాలా ఘోరంగా నేను ఎస్సీసీఎల్ స్టేట్ తరపు నుంచి మరియు జెడ్పీటీసీ నుంచి జిల్లా నుంచి మాట్లాడటం జరుగుతుంది. మరి జోగి రమేష్ గారు చేయని తప్పుకి అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి ముందు ఏదైతే అమెరికాలో ఉన్నాడో అమెరికాలో ఏం మాట్లాడారండి, నన్ను అన్యాయం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి ఈడ కస్టడీకి వచ్చిన తర్వాత కస్టడీలో ఉన్నప్పుడు జోగి రమేష్ గారి మీద చెప్పించారు. అది కేవలం కుట్రపూరితంగా కావాలని ఆయన ఇరికించాలని ఈ రాష్ట్రంలో చేస్తున్న కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టుతున్నారని ఆయన మీదకి దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఆ అద్దేపల్లి జనార్దన్ అతనితో చెప్పించారు. అది కూడా కాకుండా కేవలం చూడండి, ఈరోజు ఆదివారం చంద్రబాబు నాయుడు టూర్ వెళ్ళిపోయారు. నిన్న కాశీబుగ్గ జరిగిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళిపోతే పోలీసులు మాత్రం ఇక్కడికి పంపించి బీసీ నాయకుడిని అరెస్ట్ చేయడం తరపున మేము తీవ్రంగా ఖండిస్తాం ఎస్సీసీఎల్ తరపున. అట్లాగే ఆయనకి ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ బీసీలందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అక్రమ అరెస్టుని ఎస్సీసీఎల్ తరపున ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.